సిపిఐ నేత నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పూర్వకంగా ఇస్తున్నారు. మన కవి పేరేంటి, ఆదిత్య అది అధికారపూర్వకంగా మారుస్తున్నారు తెలంగాణ గాయ. ఆ తెలంగాణ గాయ మంచిది, చాలా మంచిది. దానికి మేము స్వాగతం పలుకుతున్నాను. అందువల్ల తెలంగాణ గేయం కొత్తగా రూపొందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అభినందన తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఈ చిహ్నాలను మొత్తం మార్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొన్ని చారిత్రకంగా వచ్చేటువంటి సత్యాలను మనం ఏం చేయలేము. ఇప్పుడు నిజాం నవాబులు ఇంతగా మనం కొట్లాడినాం, కానీ నిజాం కంటే బిల్డింగ్లను వాడుకుంటున్నాం కదా. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎన్నికపోవాలని కొట్లాడినాం, మరి బ్రిటిష్ కట్టిన కడ్డాలను వాడుకుంటున్నాం కదా. అందువల్ల ఇట్లాంటివన్నింటిలో అన్ని నెగిటివ్గా చూడడం కరెక్ట్ కాదు. ఈ చిహ్నం జోలికి కూడా పోవడం మంచిది కాదని నా అభిప్రాయం. సో తాత్కాలికంగా వాయిదా వేసేట్టుగా వచ్చింది. తాత్కాలికం కాదు, అట్లాంటి వాటికి పోపాకండి, డెవలప్మెంట్ యాక్టివిటీ చేయండి. టీఆర్ఎస్ ప్రజల కోసం చేయలేని పనులు ఉంటే మీరు చేసుకోండి, అభ్యంతరం లేదు. అదే టీఆర్ఎస్ వాదన ఏం పెడుతున్నారు ఇప్పుడు. అసలు ఈ గేయానికి సంగీత దర్శకుడు కీరవాణిని పెట్టారు. కీరవాణి తెలుగువాడు కదా, ఆంధ్రావాడు కదా, ఆంధ్రావాడికి ఎట్ట పెడతారు మీరు చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఒక వింత వాదన చేస్తున్నారు. అంటే కళలకి ప్రాంతీయ భేదాలు ఏమున్నాయి? ఉత్తరాది వాళ్ళు పాటలు పాడుతున్నాం వద్దన్నామా, దక్షిణాది వాళ్ళు సంగీత తెలుసుకున్నాం వద్దన్నామా? కళలకు ఎప్పుడు అట్లాంటి సంకోచ స్వభావం పనికిరాదు. అది టీఆర్ఎస్ లేవనెత్తలేని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కళలకు దీన్ని పెట్టాబాకండి. అసలు మీరు తెలంగాణ వాదంతో మీరు పోరాటం సాగించి గవర్నమెంట్ సాధించినాక 17 మంది మంత్రులలో 12 మంది తెలంగాణకు వ్యతిరేక ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. 12 మంది సమైక్యవాదులను పెట్టుకున్నాడు, తెలంగాణ పెట్టుకోవాలి. అట్లాంటి తప్పులు మీరు చేశారు. అట్లాంటి తప్పులు ఇప్పుడు మళ్ళీ రిపీట్ కావడానికి ట్రై చేస్తే కుదరదు. ఇప్పుడు ఈ సంగీతంలో కూడా ప్రాంతీయ దీన్ని పెట్టడం అనేది కరెక్ట్ కాదు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి సంకోచ ధోరణి కరెక్ట్ కాదు. దాన్ని చెప్తూనే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి మళ్ళీ జగన్ లాగా నెగిటివ్ యాంగిల్లో ఖర్చు సాధించేట్టుగా చేయకుండా జాగ్రత్త పడమని చెప్పి చెప్తా ఉన్నాం. రేపు 2వ తారీఖున 10 సంవత్సరాల తెలంగాణ స్వాతంత్ర వేడుకలు జరిపించుకుంటున్నారు. దాని అందరినీ పిలవండి. ఎవరైతే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఫైట్ చేస్తే వాళ్ళందరినీ పిలవదు, తప్పేం లేదు. దానిలో భేదాలు అక్కర్లేదు. ఆ విధంగా చేయమని చెప్పి కోరుతున్నాం. తెలంగాణ ఇంకా అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఉపయోగపడి చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. ఇటు ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు కన్యాకుమారి పోయి ధ్యానం చేయబోతున్నాడు. అది కన్యాకుమారి కలిసి చేస్తాడు పోయి. ఆ రోజు చేసేటువంటి ధ్యానానికి ఈయన చేసేటికి ఏముంది? నేను సకల పాపాలు చేశాను దేవుడా, నన్ను క్షమించని చెప్పి చెప్పని పోతున్నాడు. ఈ పరిపాలనలో భారతదేశంలో పాలన గాలి వదిలిపెట్టి ఈ కులాల్ని, మతాల్ని, ప్రాంతాలను రెచ్చగొట్టే పద్ధతుల్లో ప్రధానమంత్రిగా ఉండేవాడు మాట్లాడడం అనేది చాలా విచిత్రం. మన్మోహన్ సింగ్ కరెక్ట్గా చెప్పాడు. ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్లో ఇట్లా కుల మతాలను వేరు చేసి మాట్లాడిన ప్రైమ్ మినిస్టర్ ఇంతవరకు లేరు. ఇది ఫస్ట్ టైం. నా ఉద్దేశం ఎంతమంది చెప్పాను ఇక్కడ, ఇంత దిగజారిన ప్రధానమంత్రి గతంలో లేడు, భవిష్యత్తులో ఒకసారి నేను అనుకోవడం చెప్పేసి చెప్పాను.